రే మావా, నువ్వు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? వదిలేయ్ మావా, మనకు రోజు ఇలాంటి అమ్మాయిలు 100 మంది తగులుతారు. ఏంట్రా నువ్వు పిచ్చోన్లా? కరెక్టేరా. రోజుకు 100 మంది కనిపించొచ్చు. కానీ ఆ 100 మందిలో ఈ అమ్మాయి నాకు 'వర్షం' సినిమాలో త్రిషలా కనిపిస్తుందిరా. అవును మరి, ఈయన గారు పెద్ద ప్రభాసు, ఆవిడ గారు త్రిష. సరిపోయింది. ఏంట్రా? ఏం లేదురా, నువ్వు వస్తే చేర్చి కొడదాం. అసలే గొంతు ఎండిపోయింది. కూర్చో. రే మావా, నేనేదైనా అంటే అన్నానంటావు గాని ఒకటి చెప్తా విను. ఏందో చెప్పు. ఇప్పుడు మనకు తినడానికే గతిలేదురా అంటే ఈ సిచ్యువేషన్లో మనకు అమ్మాయి అవసరం అంటావారా? అరే, మన మొఖాలు చూసి అప్పివంటారా అంటే ఒక్క నా కొడుకు ఇవ్వడు. పైగా అమ్మాయిని చూస్తే క్లాస్గా ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మళ్ళీ మనమా హార్డ్వేర్ అన్ఎంప్లాయీస్. సో ఆ పిల్ల నీకు పడిద్దంటావారా? ఖచ్చితంగా పడిద్ది. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నావురా? ఎలా అంటే ఇదిగో ఇక్కడ. తనని చూసినప్పుడు 1 కాదు 2 కాదు, సరాసరి 100 బాణాలు నా గుండెలో గుచ్చుకున్నాయిరా. అవునా? మరి అన్ని బాణాలు గుచ్చుకుంటే ఎట్లా బతికినవరా? రేయ్, నీ కుళ్ళు జోకులు ఆపరా. బీబీ నగర్ పీకినవులే. అది నీకు తెలిసావదులే. నీకు టైం వచ్చినప్పుడు గుచ్చుకుంటుంది. అప్పుడు నీకే అర్థమవుతుంది. నా టైం ఎప్పుడూ అయిపోయిందిరా. ఆల్రెడీ పెద్ద రాడు కింద గుచ్చేసింది. అరే, ఈ సొల్లంతా ఆపి ఫస్ట్ అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పురా. చెప్పడాలేం లేవమ్మా. రేపు డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయి కనిపించగానే ప్రపోజ్ చేయి అంతే. అంతే అంటావారా? అంతే, నీ అవ్వ తగ్గేదేలే. అవునరా, మన దగ్గర డబ్బులు లేవు కదా. ఓ, ఏమన్నా తీసుకొచ్చు. ఏముంది మా, మన కిరణ్ గాడికి కాలు కొట్టా. ఆడికి వాళ్ళ తాత గుర్తొచ్చాడు. వెంటనే 2 బీరు తీసుకొచ్చి మన ముందు పెట్టాడు.